హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. స్టార్ట్ చేసే ముందు ఒక్క మాట, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక స్టార్ట్ చేసేద్దాం. గవర్నమెంట్ కాలేజ్లలో ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తుంది. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లలో ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. హాస్టల్ ఫీజు అయితే లక్షకు తక్కువ అయితే ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ స్టూడెంట్స్ కట్టే ఫీజు పైనే ఆధారపడాలి. అందులో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఒక్క మాటలో ఫీజు అని చెప్తారు. ఈ ఫీజు కోసమే చాలా మంది గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతారు. కానీ ఎవరికీ తెలియని ఇంకొక మెయిన్ డిఫరెన్స్ కూడా ఉందండోయ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి ఫీజులో ఎంత తేడా ఉంటుందో పేషెంట్ లోడ్లో కూడా అంతే తేడా ఉంటుంది. కొన్ని పెద్ద ప్రైవేట్ కాలేజెస్ తప్పిస్తే మిగతా చిన్న ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నింటిలోనూ పేషెంట్ లోడ్ గవర్నమెంట్ కాలేజెస్ కంటే తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్, లొకేషన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా ఊర్లోనే ఉంటాయి. అలాగే చాలా వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఊరికి దూరంగా ఉంటాయి. ఇలా ఎందుకు అని, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అనుకోండి, గవర్నమెంట్ ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ కాలేజ్ పెట్టేస్తుంది. ఆ ల్యాండ్ పబ్లిక్ దా ప్రైవేట్ దా అని ఆలోచించదు. అదే ప్రైవేట్ కాలేజెస్ అనుకోండి, ఒక 50 ఎకరాల స్థలం ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కాలేజెస్ పెడతారు. సో మనకు సిటీలో 50 to 100 acres ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. సో అందుకే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి, మీరు ఉన్న డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్కడుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది అని. మ్యాక్సిమం నేను చెప్పినట్లే ఉంటాయి. కాలేజ్కి లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్కి హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తేనే స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకోగలరు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ప్రజలకి దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడికి ఈజీగా వెళ్తారు. మీరు అనుకోవచ్చు, వైద్యం ఫ్రీ కాబట్టి డబ్బులు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, సో అందరూ వెళ్తున్నారు అని. అలా ఏం కాదు. కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పేషెంట్ లోడ్ని పెంచుకోవడానికి ఫ్రీగా లేదా తక్కువ డబ్బుకి వైద్యం చేస్తున్నారు. అయినా కూడా పేషెంట్స్ ఎందుకు అక్కడ తక్కువగా వెళ్తున్నారంటే అవన్నీ సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నాయి. సో ఎవరు వెళ్తారు చెప్పండి అంత దూరం? ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నా కూడా సిటీకి దూరంగా ఉంటే ఎలా తీసుకెళ్తారు చెప్పండి? మీరు ఫస్ట్ ఇయర్లో డెడ్ బాడీస్ని డిసెక్షన్ చేసి ఏ పార్ట్ ఏ లొకేషన్లో ఎక్కడ ఉంది అని తెలుసుకుంటారు. వాటి టోటల్ అనాటమీ తెలుసుకుంటారు. సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువగా క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్తోనే మనం నేర్చుకుంటాం. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి మెయిన్ డిఫరెన్స్ ఫస్ట్ ఫీజ్, దెన్ పేషెంట్ లోడ్. నెక్స్ట్, రూల్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అసలు ఎగ్జామ్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ అనుకోండి, ప్రైవేట్ కాలేజెస్లో మీరు రిక్వెస్ట్ చేసుకుంటే మీకు కొంచెం తక్కువ ఉన్నా పట్టించుకోరు. బట్ గవర్నమెంట్ కాలేజెస్లో అలా ఉండదు. తప్పించుకోవడానికి అసలు కుదరదు. గవర్నమెంట్ కాలేజ్లో మొత్తం పవర్ అంతా కాలేజ్ డీన్ అండ్ ప్రిన్సిపాల్ దగ్గరే ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజెస్లో ప్రిన్సిపాల్, డీన్ కంటే కూడా చైర్మన్కే ఎక్కువ పవర్ ఉంటుంది. చైర్మన్ అంటే కాలేజ్ ఓనర్ అండి. బట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో పేరెంట్స్కి మేనేజ్మెంట్కి ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటే ఎగ్జామ్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్కి ఏదైనా ఫెసిలిటీస్ కల్పించాలి అని అనుకుంటే ప్రిన్సిపాల్, డీన్ డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అలా కాదు. ప్రిన్సిపాల్, డీన్ వెళ్ళి మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటే మేనేజ్మెంట్ చేయాలి అని అనుకుంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొందరికి తెలియకపోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదండి, మౌలిక సదుపాయాలు అంటే ఫెసిలిటీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎప్పుడు కూడా ప్రైవేట్ కాలేజెస్ ముందు ఉంటాయి. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో రీసోర్సెస్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కావలసినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రిమైనింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్తో పాటు ముందు ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు అన్నింటినీ అప్గ్రేడ్ చేస్తుంటారు. కానీ ఇది కూడా మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ కాలేజ్లోని మేనేజ్మెంట్ ఎక్కువగా వారికి లాభం వచ్చిన తర్వాతే ఫెసిలిటీస్పై ఆలోచిస్తారు కాబట్టి. మెయిన్గా ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్ లుకింగ్ అపియరెన్స్తోనే ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తారు. అడ్మిషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఆ లుక్స్ చూసి ఇది చాలా పెద్ద కాలేజ్, మంచి కాలేజ్ అని ఒక డిసిషన్కి వచ్చేస్తారు. అందరికీ లగ్జరీ లుక్కే కావాలి కదా సెల్ఫీలు దిగడానికి.
మనుషులందరికీ టైం లేదండి. చెవులతో వినిందాన్ని, కళ్ళతో చూసిందాన్ని బట్టి ఒక డెసిషన్‌కి వచ్చేస్తారు. అంతేగాని ఆలోచించరు. ఎందుకంటే టైం లేదు. లగ్జరీలు కావాలి, కాదని చెప్పను. బట్ మెయిన్‌గా అందరికీ లగ్జరీ ఎడ్యుకేషన్ కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుందో దీని గురించి కూడా కొంచెం టైం తీసుకొని ఆలోచించండి సార్. ఇక టీచర్ స్టూడెంట్ రేషియో అంటే ఎంతమంది స్టూడెంట్స్‌కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు అని. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో ప్రొఫెసర్స్ కొరత అనేదే ఉండదు. ఒకవేళ పోస్టులు తక్కువ ఉన్నా కూడా కాంట్రాక్ట్ బేస్డ్ కింద కొంతమందిని తీసుకుంటారు. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అనుకోండి, పేరుకి రికార్డ్స్లో ఫుల్గా ఉంటారు. బట్ రియాలిటీకి అంతమంది ఉండరు. నలుగురు ఉండాల్సిన చోట ఇద్దరే ఉంటారు. నెక్స్ట్, ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ కాలేజెస్లో కంపెనీస్ వచ్చి ఇంటర్వ్యూ చేసి స్టూడెంట్స్కి జాబ్స్ ఆఫర్ చేస్తాయి. అదే మెడికల్ కాలేజెస్లో అలా ఎవరు వచ్చి మనకు జాబ్స్ ఆఫర్ చేయరు. ఎంబీబీఎస్ కోర్స్ తర్వాత మన జాబ్ని మనమే వెతుక్కోవాలి. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్కి మోస్ట్లీ ఒక ముగ్గురు డాక్టర్స్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా కూడా. సో ఎవరు జాబ్స్ ఆఫర్ చేయరు. బట్ ఒకవేళ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మీరు చదువుతుంటే అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఆ హాస్పిటల్లోనే వర్క్ చేయొచ్చు. ఆ ఛాన్స్ ఉంది. నెక్స్ట్, రెప్యుటేషన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి తీసుకున్న ఎంబీబీఎస్ డిగ్రీకి మార్కెట్లో మంచి వాల్యూ ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ఉండే రెప్యుటేషన్ జాబ్ ఇంటర్వ్యూస్లో మీకు పెద్ద అడ్వాంటేజ్గా ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి నేను డిగ్రీ తీసుకున్నాను అని అంటేనే వాళ్ళకి ఫస్ట్లోనే బెస్ట్ ఇంప్రెషన్ పడిపోతుంది. అదే ఇలాంటి ఇంప్రెషన్ టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నుంచి వస్తే కానీ వాళ్లకు కలగదు. ఇకపోతే ర్యాగింగ్. మ్యాక్సిమం ర్యాగింగ్ అన్నది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంకా డిగ్రీ కాలేజెస్లో ఉంటుంది. మెడికల్ కాలేజెస్లో ర్యాగింగ్ అనేది చాలా తక్కువ. అయినా కూడా దీని గురించి మనం మాట్లాడుకుందాం. అందరూ ఏమనుకుంటారంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అందరూ ఫ్రీ సీట్స్ తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు కనుక ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎక్కువగా ర్యాగింగ్ ఉంటుందేమో అనుకుంటారు. అలా ఏం ఉండదు. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయని మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కాలేజ్ మేనేజ్మెంట్ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏమన్నా ఒక్క రిమార్క్ వచ్చినా కూడా వాళ్ళ కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అలాంటి రిమార్క్ వస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కాలేజ్లో ఉన్న సీక్యాట్ సీట్స్ని కోట్లకు అమ్ముకోలేరు. సో ఈ ర్యాగింగ్ విషయంలో మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, నెగ్లెక్ట్ చేయరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంతవరకు మీరు చదువుకున్న హై స్కూల్ కాలేజ్లలో జూనియర్ సీనియర్స్ని అన్న అని పిలుస్తారు. బట్ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ సీనియర్స్ని సార్ అని పిలవాలి. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫైనల్గా కంక్లూజన్ చెప్పుకుందాం. ఈ గవర్నమెంట్ ప్రైవేట్లో ఏది బెటర్ రా అంటే గవర్నమెంట్ కాలేజెస్కి నా ఓటు వేస్తాను. మీరు కూడా మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ రాని పక్షంలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకోండి. ఇక్కడితో డిఫరెన్సెస్ చెప్పేశాను. బట్ ఎక్స్ట్రాగా నేను ఒక్క పాయింట్ చెప్తాను, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. రేపొద్దున కౌన్సిలింగ్ అయ్యాక నువ్వు అనుకున్న కాలేజ్లో నీకు సీట్ రాలేదు, కానీ నీ ఫ్రెండ్స్ అందరికీ టాప్ కాలేజెస్లో సీట్ వచ్చింది. నీకు మాత్రం ఒక చిన్న కాలేజ్లో సీట్ వచ్చింది. చిన్న కాలేజ్లో సీట్ వచ్చింది అని ఒక నెగిటివిటీతో ఉండకు. నువ్వు నీ బెస్ట్ ట్రై చేసావు. ఎవ్రీ ఇయర్ అబౌట్ 20 lakh స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాస్తే జస్ట్ బిలో 1 lakh స్టూడెంట్స్కే సీట్ వస్తుంది. ఆ 1,00,000 మంది అదృష్టవంతులలో నువ్వు ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. ప్రొఫెసర్ సరిగ్గా టీచ్ చేయట్లేదు, ఫెసిలిటీస్ లేవు, పేషెంట్ లోడ్ తక్కువ ఉంది, ఏమీ అర్థం కావట్లేదు, ఇలా అయితే నేను పీజీ సీట్ ఎలా కొడతాను అని టెన్షన్ పడి అలా ఇలా ఆలోచించకు. నేను ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన సర్జరీ చేసేది నీకు రాదు. ఎంబీబీఎస్ చదివితే జస్ట్ నువ్వు ఎలాంటి జబ్బునైనా డయాగ్నోసిస్ చేయగలవు, అంతే. నువ్వు సర్జన్ అవ్వాలి అంటే పీజీ చేయాలి. సో పీజీకి మాత్రం ద బెస్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకో. ఇక ఎంబీబీఎస్ అంటావా, రీసోర్సెస్ ఏమీ లేకపోయినా కూడా నువ్వు చదవాలి అనుకుంటే చదివేస్తావు. ఎలా అంటావా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఏకలవ్యుడు ఉన్నాడు. అర్జునుడికి గురువు ఉన్నాడు, ఫుల్ రీసోర్సెస్ కూడా ఉన్నాయి. ఏకలవ్యుడికి గురువు లేడు, రీసోర్సెస్ కూడా లేవు. బట్ సాధించాలి అనే తపన మాత్రం ఉంది. అలాగే తను ట్రై చేశాడు, సక్సెస్ అయ్యాడు. అలాగే మనం కూడా ట్రై చేస్తే సక్సెస్ అవుతాం. కాలేజ్లో సరిగ్గా చెప్పకపోయినా ఆన్లైన్లో చాలా రీసోర్సెస్ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్కి ఉన్నట్లే ఎంబీబీఎస్కి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. కావాలంటే వాటిపైన ఒక వీడియో చేస్తాను. ఇప్పటికి మాత్రం ఇది కంప్లీట్ చేసేద్దాం. నీకు కాలేజ్లో టీచింగ్ అర్థం కాకపోయినా నువ్వు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సో నో ఇబ్బంది. నువ్వు పీజీ సీట్ కొట్టాలి అని నువ్వు ట్రై చేస్తే ఏ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా నువ్వు పీజీ సీట్ కొడతావు. నేను 2 వేరియేషన్స్లో చెప్పాను. ఎందుకంటే మనం అనుకున్నట్లే అన్నీ జరగవు. అందరికీ టాప్ కాలేజెస్లోనే సీట్స్ రావు. వచ్చిన కాలేజెస్లో మనం చదువుకుంటూ ముందుకెళ్ళాలి.
ఇక అయిపోయింది సార్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తేనే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.